తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ మనం తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఎస్పెషల్లీ విష్ణుప్రియ కేసు ఒకటి బాగా సంచలనం అవుతుంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ సో విష్ణుప్రియ మీద కంప్లైంట్ ఇచ్చారనమాట. సో సబ్స్క్రిప్షన్ కంటెంట్, ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనే పేరుతో న్యూడిటీ అండ్ ఎక్స్ప్లిసిటీ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు ఆవిడని చెప్పి, దీనివల్ల సమాజం చాలా బ్యాడ్ అవుతుంది అని చెప్పి. బట్ మనం ఇన్స్టాలో అండ్ టిక్టాక్లో లాస్ట్ టైం ప్రీవియస్లీ టిక్టాక్లో కూడా ఇలాంటి కంటెంట్ చాలా చూసేవాళ్ళం. అలా ఎదిగిన వాళ్ళు కూడా, అలా సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న వాళ్ళని కూడా చాలా మందిని చూసాం. సో దాని గురించి, దాని మీద లీగల్ ఒపీనియన్ కూడా, లీగల్లీ వాళ్ళు ఎలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది, అసలు మనం ఇలా కేసులు వేయడం కరెక్టేనా కాదా, వీటి గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. నాతో పాటు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. బాగున్నారు సార్? గుడ్ దర్శన్, హౌ ఆర్ యూ? విష్ణుప్రియ కేసు గురించి మీరు కూడా వినే ఉంటారు. మొత్తం అందరూ హాట్ టాపిక్ అయిపోయింది. బికాజ్ వార్ కంటే కూడా ఇలాంటివే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇలాంటివి కేసు పడినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడేది ఏంటంటే, ఇది మా ప్రైవేట్ కంటెంట్, ప్రైవసీ టు రైట్, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. సో ప్రైవసీ రైట్ అని ఇలాంటిది ఏదో. సో ఏమంటారు, ఇది ఏమన్నా కేసు వాళ్ళ మీద లీగల్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? జస్ట్ ఒక పెట్టి కేసు లాగా ఇది సైడ్ అయిపోయే ఛాన్స్ ఉందంటారా? సీ వన్ థింగ్ దర్శన్, ఒకటి చట్టంలో ఏముంటుందంటే, నథింగ్ ఈస్ అన్ అఫెన్స్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ బై లా అంటాం. అంటే చట్టం నిర్దేశించి ఏదైతే అది నేరం అని అనంత మటుకు అది అఫెన్స్ కాదని, అంటే నేరం కాదని అంటాం. ఇది ఏ చట్టంలో వస్తుందనేది కూడా ఇంపార్టెంటే. తన ప్రైవేట్ వీడియోస్ తను పోస్ట్ చేస్తున్నాను, నాకు ఇంత కడితే ఇన్ని ఫొటోస్ ఆర్ వీడియోస్ నీకు వస్తుంది అన్నది కాన్సెప్ట్. కానీ ఇది చట్ట పరిధిలో నేరమా కాదన్నది నిర్ధారించాల్సిన అవసరం ఇందులో ఉంటుంది. విన్నరా? డబ్బులు తీసుకొని తన ఫొటోస్ తనే ఎక్స్పోజ్ చేస్తుంది. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఈ యొక్క జరుగుతున్న ఇష్యూ. డబ్బులు తీసుకుని యాడ్స్ ఎంతోమంది రన్ చేస్తూ ఉన్నారు. అంతకంటే అధ్వానమైన ఫొటోస్, వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక మేజర్ కంపెనీ, ఒక జ్యువెలరీ కంపెనీ ఉంటుంది. జ్యువెలరీస్ కంపెనీ వాళ్ళు జ్యువెలరీస్ వేసుకునేటప్పుడు ఒక మహిళను ఎంత అద్భుతంగా చిత్రీకరించి ఉంచుతూ ఉన్నారు. మరి ఆ మహిళకి వాళ్ళు డబ్బులు ఇచ్చే ఆమెతోనే యాడ్స్ రన్ చేయించుకుంటూ ఉన్నారు. మరి ఇది నేరమా కాదా? కాదు. అదేవిధంగా ఇప్పుడు మేజర్ బట్టల షాపులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కళాంజలి తీసుకుంటామా, లేదంటే కనుక ఏమున్నాయి ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్. ఇది ఒక మహిళను నిండుగా చీర కట్టేసి తన ఒంటి నిండా ఆభరణాలు వేసేసి చూంచుతూ ఉన్నారు. మరి అది నేరమా కాదా? కాదు. ఇదే పేజ్ 3 కంటెంట్ పోతే మనము ఇదివరకు ఎంటీవీలు, ఈటీవీలు అవన్నీ చూస్తుంటే, ఇప్పుడు మేజర్ ఏదైతే టాప్ నార్జెస్ ఆఫ్ ది కంట్రీ విమెన్స్ ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళు యాడ్స్ చూపిస్తూ ఉన్నారు. అది నేరమా కాదా? ఇంటర్ప్రిటేషన్ మనం ఏ రకంగా అయితే దేన్నైతే ఇంటర్ప్రిట్ చేస్తామో, మన ఇంటర్ప్రిటేషన్స్లో మరి వాళ్ళు కూడా వాళ్ళ బాడీని అంతా ఎక్స్పోజ్ చేసుకుంటూ యాడ్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఒక బాడీ మీద ఒక గోల్డ్ చైన్ కనబడాలంటే వాళ్ళ బాడీని మ్యాక్సిమం ఎక్స్పోజ్ చేస్తున్న ఆ బంగారు ఆభరణం కళ్ళ గట్టినట్టు కనబడుతూ ఉంటుంది. రైట్? మరి అది నేరంగా అన్నప్పుడు తిను ఈ కంటెంట్ అప్లోడ్ చేస్తూ నాకు ఇంత సబ్స్క్రిప్షన్ కడితే నా ఫొటోస్ నేను మీకు చూపించుతా అన్నది ఏ రకంగా నేరం అవుతుంది అన్నది కూడా ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ కాన్సెప్ట్ కాబట్టి అది చట్టంలో వాట్ ఈస్ అన్ అఫెన్స్ అనేది ఇక్కడ నిర్ధారించాల్సిన అవసరం ఉన్నది. సో ఇవి క్రక్స్ ఆఫ్ ద స్టోరీస్. దాని తర్వాత ఆమె ఎటువంటి ఎక్స్పోజర్ చేస్తూ ఉన్నది, ఆమె చేస్తున్న ఎక్స్పోజింగ్ అంతా కూడా మరి యూట్యూబ్లో కానీ, లేకపోతే గూగుల్లో కానీ, లేదంటే కనుక ఇంకే అదర్ ఛానల్స్లో కానీ కనబడతలేవా? ఇది కూడా ఇంపార్టెంటే. ఈ అమ్మాయి చేస్తే నేరం అవుతుంది, ఇంకొక మహిళ చేస్తే ఎందుకు నేరం కాదు? అది ఈ అమ్మాయి జస్ట్ తన బాడీని, కొంత పార్ట్ ఆఫ్ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ నీకు వీడియోలు పెడతాంటేనేమో నేరం అవుతా ఉన్నది. పోన్ వీడియోస్ నడుస్తున్నాయి, మరి అవెందుకు నేరం అవుతలేవు? మరి అదే పోన్ వీడియోస్కు నువ్వు క్రెడిట్ కార్డ్ యాక్సెస్ ఇస్తే కనుక మొత్తం నువ్వు సినిమాలు, వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే అయితే వీడియోస్ అన్ని చూసుకోవచ్చు అనేసి అంటా ఉన్నది. మరి అది నడుస్తున్న ఈ సమాజంలో, ఈ మార్కెట్లో ఈమె సెమీ న్యూడ్ ఫొటోస్ నేను పెడతాను అనేసి ఈమె ఎక్స్పోజ్ చేస్తున్నాయి.
అవి ఎందుకు నేరం అవుతున్నాయి? బట్ పార్న్ బ్యాన్ చేశారు కదండి ఇండియాలో. ఐ మీన్ ఎక్కడైనా కూడా అండి యాక్సెస్ చేయడానికి ఇక్కడ బ్యాన్ చేస్తే మీరు గూగుల్ ఓపెన్ చేస్తే రావు ఎట్లా, మీ యూట్యూబ్లో కొడితే రావు ఎట్లా? బట్ అది లీగల్లీ ఇల్లీగల్, ఓకే, ఇల్లీగల్ అంటారు. దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు. కానీ ఆ పోన్ వీడియోస్కును ఈమె చూంచుతున్న ఫొటోస్కి ఎంత వ్యత్యాసం ఉన్నది? అది నిజంగా పిల్లల మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఏఐఎస్ఎఫ్ వాళ్ళు లేకపోతే ఇంకా అదర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పిల్లల యొక్క మైండ్ను పొల్యూట్ చేస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నది. మరి ఈ యొక్క విష్ణుప్రియ చేస్తున్న యాక్టివిటీదే పిల్లల మైండ్ను పొల్యూట్ చేస్తుందా? వేరేం పొల్యూట్ చేస్తలేవా? ఇవాళ రేపు స్కూళ్ళల్లో కాలేజ్లలో జరుగుతున్న అట్రాసిటీస్ కానీ లేకపోతే జరుగుతున్న వ్యవహారాలు కానీ ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కేసు మనం ఈ మధ్య చేస్తున్నాము. ఆ అమ్మాయి దరిద్రమైన వీడియోస్ తీసేసి అబ్బాయికి పంపించింది. కానీ అక్కడ ఏమైంది, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ మీద కేసు పెట్టి జైల్లో పంపిస్తే ఈరోజు దాకా కూడా బెయిల్ రాలేదు. పోలీస్ స్టేషన్స్లో పోలీసులు కేసులు రిజిస్టర్ చేసేటప్పుడు ఇంత నిర్దాక్షిణంగా ఫీమేల్ బయాస్డ్గా ఫొటోస్ అంటే కేసులు కడుతున్నారు. కానీ అవతల సైడ్ అమ్మాయి చేస్తున్న తప్పుని ఏందనేది వాళ్ళకి గ్రహించలేరు. అంటే దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ మార్కెట్లో ఇవి జరుగుతలేవా అన్నది ఆలోచించాలి. దాని యొక్క లిమిటేషన్ గ్రావిటీ కూడా మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అది నిజంగానే అది నేరమైనప్పుడు చట్టం విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు ఫోర్స్, ఇట్ విల్ రియాక్ట్. అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగిన మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒకరికి పంపించడం ఇలాంటి కంటెంట్ పబ్లిక్ డొమైన్ లో ఎవరు డబ్బులు కడితే వాళ్ళు చూస్తారు. సార్ నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు కూడా వాళ్ళే యాడ్స్ ఇస్తున్నారు. వాళ్ళ మొక్కను అందంగా చూంచుతేనేమో అది తప్పు కాదు. ఇదే మేజర్ డైమండ్ కంపెనీస్ కానీ లేకపోతే జ్యువెలరీ కంపెనీస్ కానీ ఆఫ్ న్యూడ్ ఫొటోస్ పెట్టుకొని ఆ గోల్డ్ అట్రాక్ట్ అయ్యే విధంగా కనబడుతుంటే ఆమె చూంచుతుంటేనేమో అది నేరం కాదు. మరి ఈమె చూంచితే నేరం ఎట్లయితుందని చెప్పేసి నాకు డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ ప్యూర్లీ కాంట్రడిక్టింగ్ ద కంప్లైంట్ ఆఫ్ ఏఐఎస్ఎఫ్. ఇప్పుడు ప్రివెంట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలంటే వాళ్ళు పోలీసుని ఆశ్రయించిన వాళ్ళు కూడా బాధ్యత గల పౌరులుగా వాళ్ళొక సమాజంలో ఒక పోలీస్ ఇన్స్టిట్యూషన్కు ఒక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దీన్ని బ్యాన్ చేసేటప్పుడు అవి కూడా బ్యాన్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉండాలి కదా. మరి వీళ్ళు కంప్లైంట్ దీని మీద ఈ ఒక్క పర్టికులర్ విష్ణుప్రియ కేసు మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు మిగతా ఇష్యూస్ ఎన్నో మరి ఇప్పుడు మరి ఫేస్బుక్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా, ట్విట్టర్లల్లో అటువంటి ఫోటోలు వస్తలేవా, టెలికాస్ట్ అయితలేవా? మన నెట్ కన్జ్యూమ్ అవుతుంది కదా. మనకి నెట్ కన్జ్యూమ్ అయినప్పుడు అటువంటి వీడియోస్ పాపప్ అయినప్పుడు మనం కూడా రెవెన్యూ ఇస్తున్నాం కదా. ఈమె డైరెక్ట్ రెవెన్యూ తీసుకుంటుంది ఆమె అకౌంట్లకి. ఇది ఇండైరెక్ట్ రెవెన్యూ టు ద ఇంటర్నెట్ కానీ లేకపోతే సర్వీస్ ప్రొవైడర్కు, ఎయిర్టెల్కు, జియోకు, లేకపోతే ఐడియాకు, లేకపోతే ఈ సెల్లార్ కంపెనీస్, మొబైల్ కంపెనీస్కు, యూట్యూబ్ కంపెనీస్కి పోతున్నాయి. దట్ ఈస్ డైరెక్ట్ రెవెన్యూ జనరేటింగ్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్. ఆమెకి ఇవి కూడా ఇంటర్నల్గా ఏవైతే ప్రమోట్ అవుతున్నాయి ఈ అప్సీన్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇండైరెక్ట్ రెవెన్యూ టు ద యూట్యూబ్ త్రూ ద మళ్ళీ దాంతో వ్యూవర్స్కు, సబ్స్క్రైబర్స్కి అందరికి వెళ్తూ ఉన్నది. సో ఇది ఆల్ లైక్ అప్లికేషన్ ఆఫ్ మైండ్. లీగల్ బ్రాకెట్లో ఎక్కడ నేరమైంది అది ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటే పోను ఈ కేసు అలా ఎఫ్ఐఆర్ అయినా కూడా ఎఫ్ఐఆర్ నిలవది. ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పిస్తూ ఉన్నది. ఇవాళ రేపు ఏమున్నది చట్టంలో అసలు ఏ మహిళ ఎవరితోనన్నా పోవచ్చు, ఏమన్నా చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నది. ఈమె ఫొటోస్ తీసుకుంటే తప్పు, లేకపోతే ఫొటోస్ ఎక్స్పోజ్ చేస్తే తప్పు, లేకపోతే తన శరీరాన్ని యొక్క ప్రైవేట్ ఫొటోస్ తీసి అమ్ముకుంటే తప్పు అని చెప్పేసి డిసైడ్ చేయడానికి మనకి ఎంత మటుకు లీగల్ శాంటిటీ ఉన్నది, అది కూడా ఇంపార్టెంటే. అంటే ఒక డౌట్ అండి, నార్మల్లీ ఇదే కంటెంట్ ఆమె నార్మల్లీ అప్లోడ్ చేస్తే వేరు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆ కంటెంట్ చూడాలి, ఎలాగైనా చూడాలి, ఏం అప్లోడ్ చేస్తుందో తెలియాలి అని చెప్పి విష్ణుప్రియ నేను అనట్లేదు, పాపం ఆవిడేదో బలైంది. యాక్చువల్ చాలా మంది ఉన్నారు, లిస్ట్లో చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే అప్పటి వరకు నార్మల్గా అప్లోడ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇలాంటి కంటెంట్ని కొంచెం హైడ్ చేసి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ వచ్చిన తర్వాత అది పెట్టి సబ్స్క్రైబ్ ఎవరైతే అయ్యారో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కొంచెం డోసేజ్ పెంచి వాళ్ళకి అప్లోడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా మంది టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అబ్బాయిలు కావచ్చు, చాలా మంది యంగ్స్టర్స్ కావచ్చు. స్పెండ్ చేద్దాం 300, 399 ఎవ్రీ మంత్, 400 స్పెండ్ చేద్దాం. బట్ అంటే మనం ఏదైనా మార్కెట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. బట్ ఇది సంథింగ్ లైక్ శరీరాన్ని చూపిస్తూ అమ్ముకున్నట్టు అవుతుంది కదా. ఇందులో నేరం ఎక్కడైతే నేను చెప్తా. విష్ణుప్రియ తన కంటెంట్లో తను ఇస్తున్న సబ్స్క్రిప్షన్లో తన ఒక స్టేట్మెంట్ రాస్తుంది, మీరు నా సబ్స్క్రిప్షన్ ఇంత చేస్తే నేను నీకు ఇంత ఎక్స్పోజ్ చేస్తే ఒక వీడియో పెడతా అంటది. సబ్స్క్రిప్షన్ చేసినప్పుడు ఈమె డబ్బులు కట్టినప్పుడు ఆమె ఏదైతే కంటెంట్ రాస్తుందో రాసిన కంటెంట్కు అనుకూలంగా గనక ఈమె ఆ ఫొటోస్ పెట్టకపోతే నేరం అవుతుంది. చీటింగ్ బై వే ఆఫ్ ఫ్రాడ్, బై వే ఆఫ్ మిస్రిప్రజెంటేషన్. అంటే నేను నీకు ఈ ఫోటోను, ఇంత పోర్షన్ ఆఫ్ వీడియోని ఆర్ ఇంత పోర్షన్ ఆఫ్ ఫోటోని నువ్వు ఇంత డబ్బులు కడితే నేను నీకు చూపించుతా అని అన్నప్పుడు, అంత డబ్బులు కట్టినప్పుడు ఆ పోర్షన్ ఆఫ్ వీడియో ఫోటో చూపించకపోతే నేరం అది.
లేకపోతే ఇంత వీడియో నేను నీకు ఎక్స్పోజ్ చేస్తున్నా ఇంత చూపిస్తా అంటే అది నేరం అవుతుంది. కానీ అక్కడ క్లారిటీ ఉండాలి. ఆమె మీరు డిస్క్రిమినరీ చేస్తారు కదా, మాకేం సంబంధం లేదు, ఇది కేవలం ఇది ప్రజలను ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం మీకు ఒక సందేశపూర్వకంగానే మేము ఇస్తున్నాం. ఆమె కూడా డిస్క్రిమినేషన్ ఏదో రాస్తుంది అన్నట్టు, నేను ఇంత మట్టుకే నేను చేస్తాను అని అంటే అంత మట్టుకు కనుక చేస్తే సరే, చేయకపోతే నేరం అవుతుంది, చీటింగ్ అవుతుంది, అది ఫ్రాడ్ అవుతుంది. సో అటువంటి సెక్షన్స్ ఇంప్లై అవుతాయి. మరి ఈమె ప్రామిస్ చేసిన కంటెంట్, ప్రామిస్ చేస్తున్న టెక్స్ట్, ప్రామిస్ చేస్తున్న సబ్స్క్రిప్షన్కి ఏదైతే రీజన్స్ ప్రామిస్ చేస్తుందో దానికి అనుకూలంగా కనుక ఆమె చూంచితే అది నేరం కాదు. ఇప్పుడు చూంచడానికి ఆమెకు ప్రాబ్లం లేదు, డబ్బులు కట్టి చూడడానికి ఈయనకు ప్రాబ్లం లేదు, నీకు మధ్యలో నీకు ఎందుకు వచ్చింది బాధ? అంటే ప్రాబ్లం లేదు అంటున్నారు కానీ ఈవెన్ చాలా మంది ఇటువైపు మాట్లాడలేదు. సొసైటీ ఏది ఎవరైతే పే చేశారో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు. వానికే బాధ లేదు కదా, వాడు పే చేసేటప్పుడు వానికి కావాల్సిన కంటెంట్ విష్ణుప్రియ ఇవ్వకపోతే పోయి కేసు పెట్టుకోమని చెప్పు. నేను ఇంత డబ్బులు కట్టినా, ఇంత సబ్స్క్రిప్షన్ చేసినా, నాకు ఇంత చూపించాను, చూపించకుండా ఇంత మట్టుగా చూపించిందని చెప్పంటే నేరం అవుతుంది. అది ఇవ్వలేదు కదా. అంటే సార్ ఇల్లీగల్ అయినప్పుడు ప్రాస్టిట్యూషన్ అది వేరు కదా, దాని పోర్న్ ఇస్ డిఫరెంట్, కొంచెం పెరుగుతుంది కదా. పోర్న్ ఇస్ డిఫరెంట్, ప్రాస్టిట్యూషన్ ఇస్ డిఫరెంట్, విత్ కన్సెంట్ ఇస్ డిఫరెంట్, ఎక్స్పోజింగ్ ఇస్ డిఫరెంట్, గివింగ్ యాడ్స్ ఇస్ డిఫరెంట్. నేను మీకు అన్ని ఇంటర్ప్రిటేషన్స్ ముందే చెప్పిన. నువ్వు టు వాట్ ఎక్స్టెంట్ నువ్వు యాడ్స్ రన్ చేస్తున్నావు, ఓకే, అది యాడ్స్ ఉంచినప్పుడు అక్కడేమో తప్పు అయితే లేదు. ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ వాళ్ళు చూసినప్పుడు తప్పేది, ఎందుకంటే డీసెంట్ కనబడుతుంది. అదే లేడీ కొంత బాడీ ఎక్స్పోజ్ చేసుకుంటూ బంగారం చూపించడానికి అని చెప్పి నడుము కనబడ్డా, ఛాతి కనబడ్డా, ఇవన్నీ కనబడ్డా కూడానేమో అక్కడ నేరం అయితే లేదు, రైట్. ఈమె కొంత పోర్షన్ ఆఫ్ కంటెంట్ నేను చూపించుతా అన్నది ఆమె చూపించకపోతే నేరం బాబు. చూపించకపోతే ఎవడైతే డబ్బులు కట్టిన వాడు కేసు ఫైల్ చేయొచ్చు. ఈ రకంగా సబ్స్క్రిప్షన్ చేసుకోమని చెప్పి అంటుంది. స్టూడెంట్ యూనియన్స్ లేకపోతే ఆర్గనైజేషన్స్ చేయాలనుకుంటే నేను ఒకటే చెప్తున్నా, స్టూడెంట్ యూనియన్స్ నిజంగానే మంచి పని చేసిండ్రు, మీరు తప్పు చేసిన నేను అంటలేను. కాకపోతే ఇదే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ అకౌంట్స్, లేదంటే కనుక ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అడ్డమైన అబ్సిన్ వీడియోస్ చాలా వస్తున్నాయి. దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఓన్లీ ఒక విష్ణుప్రియాని ఎందుకు టార్గెట్ చేయాలి? ఇది కరెక్ట్ కదా పాయింట్. ఇప్పుడు అటువంటి ఫొటోస్, వీడియోస్ సినిమాలలో, ఎన్ని సినిమాలలో ఎంత ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు, ఎంత న్యూడ్ వీడియోస్ వస్తూ ఉన్నాయి. విష్ణుప్రియానే పర్టికులర్గా ఆమె ఒక ఆప్షన్ ఎంచుకున్నది, ఆమె డబ్బులు సంపాదించుకోవడానికి కావచ్చు, మేబీ నాకు తెలియదు, నేను చూడలేదు ఆ సబ్స్క్రిప్షన్ కూడా నాకు తెలియదు. ఆమె ఒక ఆప్షన్ ఎంచుకున్నది, కట్టడానికి లేదు బాధ, చూసుకునే విష్ణుప్రియకి లేదు బాధ, మధ్యలోకి వచ్చిందంట. సో వాట్ ఐ సజెస్ట్, దేన్ని ఎంకరేజ్ ఎంటర్టైన్ చేయ. మీరు అడుగుతున్న ప్రశ్నకి సరే, వాట్ ఎవర్ యాజ్ ద క్లారిటీ హ్యాస్ టు బి గివెన్. లీగల్ ఆస్పెక్ట్స్లో ఏం నేరం కాదన్నది తెలియాలి. తెలిసిన తర్వాత మీరు అంటున్నట్టుగా యువత ఖరాబ్ అవుతుంది కేవలం విష్ణుప్రియ వల్లనే కాదు, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా ఎక్స్పోజింగ్ కంటెంట్స్ అన్ని సోషల్ ప్లాట్ఫామ్లో వస్తున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా ఎరాడికేట్ చేయాలి. చేస్తే ఎవరు సెల్ ఫోన్లు పట్టుకుని ఉండరు. ఇప్పుడు కరెక్ట్గా విష్ణుప్రియని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. అంటే టికెట్ పెట్టి కొన్ని సినిమాల్లో అశ్లీల దృశ్యాలు చాలా సీన్లు ఉంటున్నాయి ఈ మధ్య, అవి టీజర్లోని ట్రైలర్లోని వేసి వాళ్ళు ఇంకా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. టికెట్ పెడుతున్నారు, 250 రూపీసో 290 రూపీసో సినిమా టికెట్ పెట్టి అలాంటివి పోస్ట్ చేసినప్పుడు తప్పులేనప్పుడు ఎందుకు విష్ణుప్రియ మీద మీరు ఎంత టార్గెట్ చేస్తున్నారు? ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏమి మీకు ప్రొజెక్టరీస్ ఏం ప్లే చేయట్లేదు, ఆమె కంటెంట్ పెట్టుకుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఈవెన్ ఆవిడ గతంలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ రాకముందు కూడా ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ కూడా ఉండేది. సో ఇలా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. బట్ విష్ణుప్రియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది మీరు అన్నట్టు ఆ పాయింట్ కూడా చాలామంది అన్నారు. ఎందుకు ఆమె పేరే ప్రస్తావించడం, ఆమె సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి మీరు ప్రస్తావిస్తున్నారని. బట్ దీనికి డిఫెండ్ చేస్తూ చాలామంది ఏమంటున్నారంటే సెలబ్రిటీ కాబట్టి అలా చేయకూడదు అని అంటున్నారు. ఆవిడ ఇంపాక్ట్ చేసి సొసైటీని ఇంపాక్ట్ చేసే స్థాయిలో ఉంది, అలాంటి ఆవిడ ఇలాంటి కంటెంట్ చేయడం తప్పు, వేరే వాళ్ళు ఎవరో అనామకులు చేస్తే అది పెద్ద తప్పు కాదు అని చెప్పి చాలామంది అంటున్నారు. సెలబ్రిటీ అయితే ఇది చేయొద్దు, సెలబ్రిటీ కాకపోతే ఇది చేయాలని చెప్పేసి ఎక్కడున్నది? ఏ చట్టంలో ఉన్నది? ఏ రూల్స్లో ఉన్నది? చెప్పండి. ఇప్పుడు సోషల్గా మనం మాట్లాడుకోవడానికి, ఎథికల్గా మాట్లాడుకోవడానికి అన్నీ బాగుంటాయి. మరి సోషల్, ఎథిక్స్, మోరల్స్ అన్నిటికీ అందరికీ అప్లై అవుతున్నాయా అన్నది కూడా ఇంపార్టెంటే కదా. సెలబ్రిటీ స్థాయిలో ఉన్నది చేయొద్దంటే మరి రాజకీయ నాయకులు చేసేటి తప్పులు కావా? పొలిటీషియన్స్ అందరు కలిసి చేసి దేశాన్ని దోసుకుంటున్నారు అనేసి మనం మాట్లాడుకొస్తున్నాం. మరి పొలిటీషియన్ స్థాయిలో ఉండి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉండేసి నీకు ఇన్ని ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయని చెప్పంటే అది తప్పు అవుతుందా? ఎవడి ఇన్కమ్ వాడు, ఎవడి వే ఆఫ్ స్టైల్ వాడిది, ఎవరి లైఫ్ వాడిది. ఈమె నేరం ఎప్పుడైతే తెలుసా, నేను చెప్పిన 2 థింగ్స్, తను ఇస్తా అన్న కంటెంట్ ప్రాపర్గా ఇవ్వకపోతే నేరం అవుతుంది. తర్వాత ఆమెకు వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉన్నదో ఆమె బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి ఆమె ప్రాపర్ ట్యాక్స్ కట్టకపోతే అది నేరం అవుతుంది.
అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు తెలిసి యాజ్ అన్ అడ్వకేట్గా నాకున్న నాలెడ్జ్లో మేబీ ఆమె చేసిన దాంట్లో పెద్దగా అఫెన్స్ మేకౌట్ కాకపోవచ్చు అనేది నా ఒక కంక్లూజన్ చెప్పగలుగుతాను బాబు. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు పబ్లిక్లో ఒక వ్యక్తి ఎవరన్నా ఇబ్బంది పెడితే ఒక 4-5 ఓ 10 మంది వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇస్తే న్యూసెన్స్ కంప్లైంట్ తీసుకుంటారు కదా సార్. సో అలాగే ఇప్పుడు సైబర్లో ఇంతమంది ఇప్పుడు ఏఎస్ఎఫ్ తరపున ఒక 100 మంది వెళ్ళి స్టూడెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నిజంగానే సైబర్ న్యూసెన్స్ కింద అదేం తీసుకోరా? మీరు న్యూసెన్స్ విషయానికి వస్తే సరే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతుంది చెప్తా. మాకు ల్యాంకో హిల్స్ పక్కకు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని ఒక పెద్ద కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. 3 సెల్లర్లకు సంబంధించిన రాయి తవ్వాలని చెప్పి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అయినా తవ్వుతూనే ఉన్నాడు. రాత్రి అంతా పెద్ద శబ్దం న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. నేను నాతో పాటు మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరం కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. పోలీసులకు నిమ్మకు నీరెత్తినట్టుగా రాయదుర్గం సిఐకి నేను రిపీటెడ్గా కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసం పట్టించుకుంటలేడు. సైబరాబాద్ కమిషనర్కు నేను ట్విట్టర్లో కూడా నేను రిపోర్ట్ చేసిన, కనీసం పట్టించుకుంటలేరు. ఎందుకంటే పెద్దోడికి ఒక న్యాయము, చిన్నోడికి ఒక న్యాయం అన్నట్టు. మన జనాలలో జరుగుతున్న ఒక న్యూసెన్స్ అది న్యూసెన్స్ అవుతుంది. అదే కనుక నేను ఒక ప్రైవేట్ పార్టీ పెట్టుకొని నా ఇంట్లో ఒక దావత్ పెట్టుకొని కనుక నేను ఒక మ్యూజిక్ పెట్టుకుంటే 10 గంటలకు 10:30కు 11 గంటలకు వచ్చేసి ఈ పోలీసు వాళ్ళు సౌండ్ సిస్టమ్ ఎత్తుకపోతారు. అదే కనుక పబ్లిక్లో ఒక పెద్దోడు వచ్చేసి ఆడ సౌండ్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, దాని మీద మీరు రెస్ట్రిక్ట్ చేయండి, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, రాత్రిపూట ఈ బండను కొట్టడానికి లేదు, ఇది నాయిస్ క్రియేట్ కావడం వల్ల కొన్ని వేల మందికి ఇబ్బంది కలుగుతా ఉన్నది అని చెప్పి నేను రిపీటెడ్గా రాయదుర్గం సిఐకి నేను మెసేజ్ పెడుతున్నాను. ఆయన పట్టించుకుంటలేడు. సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్కు నేను ఫోన్ చేస్తాను, ఆ సీసీ ఎవరైతున్నారో ఆయన ఫోన్ అయితే ఆయన పేరు కూడా చెప్తలేడు. ఆ కాల్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ సైబరాబాద్ సిఐకి నేను మెసేజ్ పెట్టిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. పట్టించుకోనరా బాబు అంటే వాళ్ళు పట్టించుకోరు. సి వన్ థింగ్ అంటే జస్టిసు, న్యాయము, చట్టము ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వేరీ అవుతూ ఉన్నది. ఎందుకంటే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం అన్నది ఇది బెంచ్ మార్క్ డిసైడ్ అయింది. మీరు అన్నట్టుగా విష్ణుప్రియ చేస్తే తప్పు చేస్తే అది తప్పు, ఎందుకంటే సెలబ్రిటీ స్టాటస్ ఉన్నది. ఇంకోటి చేస్తే తప్పు కాదు, కామన్ ఉమెన్ చేస్తే తప్పు కాదు. ఇక్కడ ఆదిత్య కన్స్ట్రక్షన్ ఇది ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కాబట్టి అది నేరం కాదు. అదే నేను ఒక కామన్ మ్యాన్ గా నా ఇంట్లో ఒక దావత్ చేసుకొని ఒక పెళ్లిలో పెట్టుకొని రాత్రి 11 దాటి కొంచెం ఆడియన్స్ కొంచెం సౌండ్ ఎక్కువ అయితే దానికి ఎవరైనా డయల్ 100 కంప్లైంట్ ఇస్తే అది పెద్ద నేరం అది. కానీ ఇక్కడ మేము 100 ఫోన్లు చేస్తున్న డయల్ 100కి రోజంతా ఇదే నడుస్తూ ఉన్నది. 10-15 రోజుల నుంచి మేము ఇబ్బంది పడతా ఉన్నాము. సిఐకి, రాయదుర్గం సిఐకి నేను రిపీటెడ్గా కంప్లైంట్ చేసిన, రైటింగ్లో ఇచ్చిన. ఇదే విషయాన్ని నేను సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆఫీస్కు ఫోన్ చేస్తే కనీసం ఆయనకి మెసేజ్ పెట్టిన ఆయన రెస్పాండ్ కాడు. అక్కడ ఇంకో రకం నేరం అవుతుంది. సో ఇప్పుడు ఉన్న సమాజాన్ని, మారుతున్న వ్యవస్థని ఏ రకంగా ఇంకా ఫ్యూచర్లో ఇంకెంత అన్యాయం అయిపోతుంది, ఇంకెంత దరిద్రంగా దిగజారిపోతుంది, ఎంత విలువలు లేని సమాజంలో మనం ఇంకా ముందు బతుకుతామన్నది ఇప్పుడు జరుగుతున్న ఈక్వేషన్ చూస్తూ ఉంటే ఒక ఫియర్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తూ ఉన్నది. నెక్స్ట్ మన జనరేషన్ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలన్నది. సో నథింగ్ అంటే కంక్లూజన్ ఏంటంటే నథింగ్ ఈస్ అన్ అఫెన్స్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ బై లా. సో దాని తర్వాత న్యాయము పెద్దోనికి ఒక రకంగా ఉంటుంది, చిన్నోనికి ఒక రకంగా ఉంటుంది అనేది అది బెంచ్ మార్క్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటికీ ఈ సమాజం ఇట్లనే ఉంటుంది, ఇంకా కూడా దరిద్రానికే దారితీస్తుంది తప్ప దెర్ ఇస్ నో జస్టిస్ విల్ బి ప్రివైల్డ్ ప్రాపర్లీ ఇన్ ఫ్యూచర్ జనరేషన్. ఇది తెలుసుకొని కనుక న్యాయాన్ని కానీ చట్టాన్ని కానీ అంటే కాపాడాల్సిన బాధ్యత గల సమాజంలో బాధ్యత గల వ్యక్తులు ఉంటే దాన్ని కాపాడగలిగితే వీ కెన్ ప్రొటెక్ట్ ద మేజర్ డిస్ట్రక్షన్. అంటే ఇంకా కూడా దరిద్రానికి మన రాష్ట్రం పోకుండా, దేశం పోకుండా కాపాడగలుగుతాం. ఎవరు బాధ్యతతో పనిచేస్తే. అది చేయలేకపోతే కనుక ఇంకా కూడా సిస్టమ్ ఇంకా కొలాప్స్ అయిపోతుంది. సో అటువంటి సమాజంలో మనం ఉన్నాం. సో వెదర్ యూ ఆస్క్ మీ అబౌట్ విష్ణుప్రియ వెదర్ షీ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, దేర్ ఇస్ నో అఫెన్స్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ బై లా. దట్స్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నానండి. సో విష్ణుప్రియ గారిని నేనైతే టార్గెట్ చేయట్లేదు, ఎందుకంటే పాపం ఆవిడకి ఇప్పటికే చాలా మెన్షన్స్ అయిపోయినాయి. అనవసరంగా ఈ కేసు అంటే చాలా మందిని వదిలేశారు. సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇప్పుడు ఈ మధ్య పెట్టారు, కానీ ఈమె కంటే ముందు చాలా మంది పెట్టారు. బట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. టిక్టాక్ బ్యాన్ అయినప్పుడు చాలా మంది అమ్మాయి అనుకున్నారు, బికాజ్ ఈ కైండ్ ఆఫ్ కొత్త కల్చర్ వచ్చిందని. బట్ ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ అది క్యాష్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చాలా మంది మహిళలు ఏంటంటే 8 hours 9 hours ప్రతిరోజు కష్టపడి నెలకు ఒక 15,000 10,000 20,000 సంపాదించుకుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఇలా కొంతమంది ఇలా చిన్న ఎక్స్ప్లిసిట్ కంటెంట్ చేయడం, లేదంటే ఫాలోవర్స్ని అలా గెయిన్ చేయడం, ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కూడా వచ్చేయడం వల్ల 399 299 పెడుతుంటే వాళ్ళకి 1 lakh 2 lakhs ఈజీగా వస్తున్నాయి. ల్యాక్స్లో సంపాదిస్తున్నారు చాలామంది. సో ఈ మిగిలిన మహిళలు కూడా చెడిపోయే అవకాశం ఉంది.
సో దీన్ని బట్టి మేము అడిగేది ఏంటంటే ఒకవేళ ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళ మీద లీగల్లీ యాక్షన్ తీసుకోవాలంటే మాకు ఏ దారులు ఉన్నాయి? ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కు జాయిన్ కాండి అని చెప్పేసి మీకు లాంటి ఛానల్స్ ఎవరు పెడతలేరా? పెడుతున్నారా లేదా? పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు. అన్ని ఛానల్స్ పెడుతున్నారు. టేక్ ఫ్రమ్ ఎనీ యూట్యూబ్ ఛానల్, బేసికల్గా ఒక చిన్న ఛానల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా దగ్గర జాయిన్ కాండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు, జాయిన్ కావడానికి ప్రాబ్లం లేదు, వాడు డబ్బులు కట్టుతుంటే ప్రాబ్లం లేదు. నీకు నా కంటెంట్ నచ్చింది, నీకు నా ఛానల్ నచ్చింది అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు డబ్బులు కట్టి జాయిన్ కండి అని చెప్పి అడుగుతున్నారు, కానీ దౌర్జన్యంగా దోసుకుంటలేరు కదా. దే ఆర్ ఇన్ఫార్మింగ్ దట్ ఈ యొక్క కంటెంట్ మా దగ్గర ఉంది, మీరు మా కంటెంట్ చూడాలనుకుంటే, మా కంటెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటే మా దాంట్లో మీరు సబ్స్క్రైబ్ కండి, జాయిన్ కండి, ఇంకా కూడా మీకు వస్తుంది అన్నప్పుడు వీడు విత్ కన్సెంటే కడుతున్నాడు. వీడు ఫ్రాడ్ చేసి కట్టట్లేదు. విత్ హిస్ విల్, విత్ హిస్ కన్సెంట్, విత్ హిస్ యాక్సెప్టెన్సే జరుగుతుంది అది. సో అక్కడ ఎక్కడ నేరం ఇది కాలేదు. దాన్ని చూసి ఇంకొక 10 మంది తయారవుతారు, లేకపోతే 20 మంది తయారవుతారు, లేకపోతే 100 మంది తయారవుతారు, అందరూ కూడా అప్సిన్స్ కంటెంట్స్ పెడతారంటే కట్టుకున్నోనికి ఉండాలి ఆ ప్రాబ్లం, డబ్బులు కట్టేటోనికి ఉండాలి ప్రాబ్లం. ఇఫ్ ఈస్ ఎ మైనర్ బాయ్, ఇఫ్ ఈస్ డూయింగ్ వితౌట్ ద నాలెడ్జ్, 18 ఏళ్ళు లోపు ఉన్నోడు కనుక చేస్తున్నాడు అంటే అది నేరం అవుతుంది. ఇఫ్ ఈస్ ఎ మేజర్ బాయ్, తనకు ఆ నాలెడ్జ్ ఉంది, తను నేను డబ్బులు కట్టడం వల్ల నాకు ఈ కంటెంట్ వస్తుంది, నా బ్రెయిన్ పొల్యూట్ అవుతుందో ఖరాబ్ అవుతుందో, లేకపోతే ఇంకా కూడా నేను ఎన్హాన్స్ అవుతానో, నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసేసి ఇంకా కూడా నేను ప్రాపర్గా నేను సిచ్యువేషన్స్కి అకార్డింగ్ నేను రియాక్ట్ అవుతాను అని అనుకున్నప్పుడు తను డబ్బులు కట్టేసి చేస్తే నేరం కాదు అది. సో ఇట్స్ ఆల్ అబౌట్ హిజ్ విల్ అండ్ హిజ్ విష్. తనకు నచ్చింది తను చేసుకుంటున్నాడు. సార్ మీరు అన్నారు కదా ఇదివరకు, సినిమా థియేటర్లకు పోతున్నాము, మేము నిన్న డబ్బులు కడుతున్నాము, తీసుకుంటున్నాము. మరి అదే సినిమా థియేటర్లో మన 50 రూపాయల పాప్కార్న్ 500కో లేకపోతే 1000 రూపాయలకు అమ్ముతున్నారు. అది నేరం కానప్పుడు ఈమె ఇస్తున్న కంటెంట్, అటువంటి కంటెంట్ ఇంకా కూడా అంతకంటే దరిద్రమైన కంటెంట్ ఉండి సమాజంలో అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు నేరమైంది? ఈమెకులా ఇంకో 10 మంది తయారవుతారు కావచ్చు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సరే, అదే కన్సెంట్తో ఒక అబ్బాయి ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తే క్రైమ్ అని అంటున్నారు. సో అదే కన్సెంట్తో ఒక అబ్బాయి ఇలాంటి అశ్లీల దృశ్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే క్రైమ్ కాదు. ప్రాస్టిట్యూట్ దగ్గరికి పోవడము, డబ్బులు కట్టేసి ఆమెతో కలవడం నేరం. అది డబ్బులు లేకుండా కనుక ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే నేరం కాదు అది. మరి ఇక్కడికి వచ్చేసరికి మరి ఇదే డబ్బులు కట్టి అలాంటి కంటెంట్ చూస్తే క్రైమ్ కాదని అంటున్నారు కదా సార్. అంటున్నారు కదా సార్, డబ్బులు కట్టేసి నువ్వు కంటెంట్ చూడాల్సింది అది నీ ఇష్టం బాబు అంటున్నాను నేను. ఇట్స్ యువర్ విల్. ఓకే, ఆ అమ్మాయి చూంచుతుంది, అది చట్టరీత్యా ఒక నేరం అయితే టు వాట్ ఎక్స్టెంట్ ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తుంది, అది ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడము ఈజ్ డిఫరెంట్, వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్ళడము ఈజ్ డిఫరెంట్, అది నేరం అవుతుంది. కన్సెక్షనల్ రిలేషన్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. ఇద్దరికి సమితమై ఇద్దరు కలిస్తే ఆడమగ కలుస్తుంది, నేరం కాదని చెప్తుంది. ఇద్దరు ఆడమగ కలిసేసి డబ్బులు ఇస్తే కనుక అది నేరం అవుతుంది. అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా ఈజ్ ఇంపార్టెంట్. అది అండ్ ఏ చట్టంలో అది ఏ బ్రాకెట్లో అది నేరము, ఏ చట్టంలో నేరము, ఏ సెక్షన్లో నేరము, అది ఇంపార్టెంట్. సో మోర్ పర్టికులర్లీ ఈ యొక్క విషయంలో హౌ ఇట్ ఈస్ అన్ అఫెన్స్, ఏ విధంగా ఇది నేరం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే ఓకే ఎనీవే లాని అంత ఈజీగా ఇంటర్ప్రిట్ అంతే కదా. మరి ఇప్పుడు ఒక చట్టం ఉంది, ఎన్ని పర్టికులర్ సెక్షన్స్ ఉన్నాయి, ఒక సెక్షన్ మీద ఒక యాక్ట్ మీద కొన్ని 100 జడ్జిమెంట్లు వస్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి? 420 ఇస్ అన్ అఫెన్స్, చీటింగ్ అని. అదే 420ని ఇంటర్ప్రిట్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఒకటి ఇస్తుంది, మద్రాస్ హైకోర్టు ఇస్తుంది, కేరళ హైకోర్టు ఇస్తుంది, లేకపోతే రాజస్థాన్ కోర్టు ఒకటి ఇస్తుంది, ఢిల్లీ హైకోర్టు ఒకటి ఇస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకోటి ఇస్తుంది. ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ అది వాళ్ళకి రైట్ అనిపిస్తే అది రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ రైట్ దర్శన్.